వెల్కమ్ టు దిఎంస్కా యూట్యూబ్ ఛానల్. ఇలా గోంగూర పచ్చడి చేస్తున్నామండి. ఈ గోంగూర మిరగాయలు ఇప్పుడు వేపాలి. ఎండుమిరపకాయలు వేపటానికి ఆయిల్ వేసాను. మిరగాయలు చక్కగా వేపుకోవాలి. వేపిన తర్వాత దీనిలోనే కొంచెం ధనియాలు కూడా వేయాలి, కొంచెం జీలకర్ర వేయాలి, గోంగూర పచ్చడికి కొంచెం కరివేపాకు కూడా వేయాలి. ఇవన్నీ వేగాలి. బాగా నల్లగా మార్చవసరం లేదు, ఇలా ఉంటే చాలు. మిరగాయలు ఇలా ఉంటే చాలు. మిరగాయలు తీసేసుకోవటమేను. ఆ ఆయిల్లోనే ఈ గోంగూర వేసుకోవాలి. నీట్గా కడిగి పెట్టేసుకున్నాను నేను ముందే. ఈ గోంగూరలోనే కొంచెం పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు కూడా పెట్టేస్తున్నాను. దీనిలో కొంచెం ఉప్పు వేస్తున్నాను, తర్వాత మళ్ళీ పచ్చడి చేసేటప్పుడు వేస్తాను. గోంగూర వేసేటప్పుడు కొంచెం వేస్తున్నాను. దీన్ని బాగా గోంగూర మెత్తగా ఉడకాలి. చక్కగా ఇలా మగ్గిపోద్ది. కొంచెం వాటర్ ఉంది, ఆ వాటర్ కూడా ఇనికిపోయేలాగా పొయ్యి మీదే కాసేపు ఉడకనివ్వాలి. గోంగూరలో వాటర్ మొత్తం ఇనికిపోవాలి. ఇప్పుడు పచ్చడి బాగుండిద్ది, నిలవ కూడా ఉండిద్ది. ఇలా చక్క దగ్గరికి వచ్చేసిందండి. చాలు, వాటర్ ఏం లేవు దీనిలో. ఇంకా పచ్చడి చేసుకుంటే గోంగూర పచ్చడి చేద్దాం. జీలకర్ర, ఎండుమిరగాయలు, కరివేపాకు, ధనియాలు ఇవన్నీ వేపాం కదా, ఇప్పుడు రోట్లో వేస్తున్నాను. కొంచెం ఉప్పు వేస్తున్నాను, రుచికి సరిపడా. చక్కగా వీటిని మెత్తగా నూరుకోవాలి. నూరుతుంటేనే కమ్మటి వాసన వస్తుంది. వచ్చింది చూడు ఎంత స్మెల్ వస్తుందో. ఏదేమైనా రోట్లో ఇలా చేసామంటే చాలా బాగుండిద్ది. గోంగూర పచ్చడే కాదు, ఏ పచ్చడి అయినా సరే చాలా బాగుండిద్ది. మిక్సీలో వేయకూడదు.
మెత్తగా నలిగిపోయిందండి. దానిలో గోంగూర వేస్తున్నాను. అలాగ ఇప్పుడు గోంగూర వేసుకోవాలి. గోంగూర ఊరికి మెత్తగా ఉడికింది కదా, ఎయిట్గా నలిగిపోయింది. ఇంకా మెత్తగా కాకపోయినా సరిపడా చక్కగా నలిగింది. మెత్తగా చేసినా బాగోదు, ఇలాగే చేయాలి. తీసేసుకున్నాము. కొంచెం ఉల్లిపాయ, జీలకర్ర, ఎల్లుల్లిపాయ ఉంది, అవి నూరుకుందాం. ఇంకొకసారి నూరుకొని ఈ పచ్చడి కూడా వేసి దానిలో వేసి నూరుదాం. ఇది జీలకర్ర అండి. జీలకర్ర ఇలా వేసుకోవాలి. వేసి జీలకర్ర నూరిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది కదమ్మా గోపిచంద్. ఎల్లుల్లిపాయ వేసేయాలి. కూడా మెత్తగా కాదు, కచ్చా బిచ్చా ఎల్లుల్లిపాయలు నూరాలి. తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, ఉల్లిపాయ. ఇది కూడా కచ్చా బిచ్చానే, మెత్తగా కాదు. అక్కడక్కడ చక్కగా ముక్కలు తగిలేలా కచ్చా బిచ్చా ఎల్లుల్లిపాయ కూడా నూరాలి. అది అయిపోయింది. ఇప్పుడు ఇందాడ నూరిన పచ్చడి మళ్ళీ ఒక్కసారి వేద్దాం. దీనిలో వేసి ఒక్కసారి నూరదాం. తాలింపు వేయకపోయినా ఎలాగైనా తినేయవచ్చు, కాకపోతే తాలింపు వేద్దాం, బాగుండిద్ది. చాలు, అయిపోయింది గోంగూర పచ్చడి. అయిపోయిందండి. చక్కగా ఇలా ప్లేట్లో గిన్నెలోకి తీసేసుకొని శుభ్రంగా ఒకసారి ఈ రోట్లోనే మేము అన్నం వేసేసుకుంటాం. కొంచెం వేసుకొని అన్నం, గోంగూర పచ్చడి. రోట్లో ప్రతిసారి ఇలా పచ్చడి చేసినప్పుడు ఈ రోట్లో అన్నం వేసుకొని తినటం చాలా మాకు ఇష్టం. ఇలా కలుపుకొని తింటాం. తాలింపు వేసిన తర్వాత ఇంకా బాగుండిద్ది గోంగూర పచ్చడి. ఇప్పుడు ఇలా కూడా బాగుండిద్ది, కానీ కొంచెం తాలింపు వేస్తే బాగుండిద్ది. ఇంకా పట్టండి. పట్టు. ఒకసారి తినండి. బాగుందండి, చాలా బాగుందండి. అచ్చం
పులిహోర తిన్నట్టు ఉంది. చాలా బాగుంది, అసలు చాలా రుచిగా ఉంది. ఆ పక్కన ఉండే వాళ్ళు అయితే కలిపి పెట్టమని చంపేస్తున్నారు ముద్దలు. ఆయిల్ వేయాలండి. ఆయిల్ సరిపడా వేసిన తర్వాత ఆయిల్ హీటెక్కిన తర్వాత బాగా హీటెక్కిందండి. హీటెక్కిన తర్వాత వెండి మిరగాయలు వేసుకోవాలి. తాలింపు మెంతులు వేసుకోవాలి. ఆవాలు, శనగపప్పు, సాయిపప్పు కావాల్సినవి, జీలకర్ర కొంచెం వేయాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేయాలి. ఇవన్నీ బాగా వేగాలి. తాలింపు కొంచెం ఉల్లిపాయలు కూడా నూనెలోనే వేయాలి. తాలింపులో ఇవి కూడా బాగా వేగిన తర్వాత వేగినాయండి. ఈ తాలింపు బాగా వేగింది. తర్వాత ఈ గోంగూర పచ్చడి దీనిలో వేయాలి. వేసిన తర్వాత కొంచెం మెంతిపిండి ఉంది, మెంతిపిండి కొంచెం వేయాలి, బాగుంటుంది. పచ్చడి బాగా కలవాలి. ఆయిల్లో కలిసిందాక తిప్పాలి. పచ్చడి బాగా కలిసిందండి. ఆయిల్ తాలింపులో కలిపాను. ఇలాగే మీ ఇంట్లో కూడా చెయ్యండి పచ్చడి. నేను ఎలా చేశానో అలాగే చెయ్యండి. చాలా బాగుండిద్ది గోంగూర పచ్చడి. మళ్ళీ మళ్ళీ చేస్తారు మీరు. బాగుండిద్దండి, ఇలా చెయ్యండి. ఈ పచ్చడి నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి.